హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హేమ. నేను కుకింగ్ వీడియోస్ అండ్ అలాగే లైఫ్ స్టైల్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేము ఇక్కడ రెడీ అయ్యేసి మూవీకి వెళ్తున్నాం అనమాట. మాకు 2 వీక్స్కి ఒకసారి మూవీ డే అనేసి ఉంటుంది. ఆ రోజు ఏదో మహావతార్ నరసింహస్వామి మూవీ ఉంది కదా, అది వేసిండ్రి. సో వెళ్దామని చాలా ఒక 6 months అలాగ అయిపోయింది నేను మూవీకి వెళ్ళి. సో అందుకు ఒకవేళ మధ్యలో ఏడుస్తే చీకుని పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాము. అండ్ ఎలాగో వాళ్ళు ఏమి ఏడ్చలేదు. సో మంచిగా మూవీ చూసేసి వచ్చేసినాము. అండ్ ఇంకా ఇది సండే ఈవినింగ్ అనమాట. ఇంకా గోవర్ధన్ వచ్చింటే పిల్లలిద్దరూ ఒక రౌండ్ వేపిస్తాననేసి బండ్లో తీసుకొని వెళ్తున్నాడు పిల్లల్ని. సో అలాగా వాళ్ళిద్దరు వాళ్ళ డాడీతో వెళ్ళినారనమాట. ఈవినింగ్ ఆడుకుంటుండే చీకు బయట. వాళ్ళ డాడీ వచ్చేసరికి ఇంకా బండ్లో ఎక్కి వెళ్తాడనమాట. అండ్ ఈ మధ్య చిన్నోడు కూడా వాళ్ళ డాడీని అస్సలు వదిలిపెట్టట్లేదు అనమాట. వాళ్ళ డాడీ వచ్చేసరికి వాళ్ళ డాడీ దగ్గరే ఉంటున్నాడు. సో అందుకు ఈ మధ్య కొంచెం కూర్చునేవాడు అవుతున్నాడు కాబట్టి బండ్లో కూర్చుంటున్నాడు. సో తీసుకొని వెళ్ళినాడు. హలో, ఇవాళ సండే అనేసి బయటికి వెళ్ళినాము. కొన్ని షాపింగ్ చేసినాము. అంటే షాపింగ్ అంటే పెద్దగా ఏం లేదు, వేరే పాప బర్త్డే ఉండే అందుకు గిఫ్ట్ తేవాలని వెళ్ళింటిమి. మా చిన్నాడు ఇప్పుడే లేచినాడు, అందుకే కొంచెం డల్గా ఉన్నాడు. చూస్తున్నాడు అనమాట. వీడికి ఇప్పుడు స్నానం చేపించేసి రెడీ చేయాలి. అమ్మా బర్త్డేకి వెళ్ళాలి అంటే 8 o'clockకి. ఇంకా టైం ఏం అవ్వలేదు. నాది ఇప్పుడే పని అయిపోయింటే మొత్తము ఇప్పుడే నేను ఫ్రెష్ అయిపోయినాను. అండ్ ఇంకా బర్త్డే ఉన్నప్పుడు టైం అయ్యేటప్పుడు అందరు రెడీ అయ్యి వెళ్తాము. అందులో గోవర్ధన్ కూడా వచ్చినాడు. మళ్ళీ ఏదో పని ఉందని బయటకు వెళ్ళినాడు. సో చూపిస్తాను. ఈ పిల్లోస్ తెచ్చుకున్నాము. అంటే ఈ పిల్లోస్ కాదు, కుషన్స్. అక్కడ ఎంతో ఇవి 89 ఏమో ఒక్కొక్కటి. సో విశాల్ మార్ట్కి వెళ్ళింటిమి. గోవర్ధన్ హాల్లో పెట్టుకుందాం మంచిగా ఉంటాయి అని అంటే తెచ్చుకున్నాము. అన్నీ ఈ క్రీమ్ కలర్ అలాంటివి తెచ్చుకుందామంటే మా చీకు బొమ్మలు ఉండేవి కావాలన్నాడు. సో ఇంకా 2 అవి తెచ్చుకుందాము. అండ్ ఇంకా ఇది ఆ పాప బర్త్డే ఉంది కదా, ఆ పాపకి గిఫ్ట్ తెచ్చినాము. ఇది ఇక్కడ ఎందుకు సామాన్లు చూపిస్తున్నా అంటే కొన్ని నా దగ్గర, అంటే ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి కొన్ని ఐరన్ వేస్టేజ్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ సామాన్లన్నీ కొన్ని పక్కన తీసి పెట్టింటిమి. అవి వేసి ఇవి తెచ్చుకున్నాం అనమాట. ఇది స్టీల్ది కొంచెం గోళం, నావి పాత గోళాలు అవన్నీ కూడా వేసేసినాము. ఇంకా ఈ 2 గోళాలు తెచ్చుకున్నాను. అండ్ అది లిడ్ అనమాట పెద్దదానికి. ఈ 2 గరిటెలు ఇవి తెచ్చుకున్నాము. ఇది మంచిగా మందం ఉంది, అది అంతేం లేదు. కాకపోతే ఒకటి ఎక్కువ బేస్ బాగా ఎక్కువ వెయిట్ ఉంది, అదంత లేదు. సామాన్లు వేసి ప్లస్ ఒక 400 ఏమో ఇచ్చినాము. ఇవి ఇచ్చినారనమాట. మంచిగా ఉన్నాయి సామాన్లు. నా పాత గోళాలు ఎందుకంటే అవి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అండ్ ఇంకా గోవర్ధన్ కూడా ఏం బాగున్నాయి అవి కూడా వేసేసాయని అంటే, సో అవి కూడా వేసేసినాను. సో నేను ఒకసారి ఆన్లైన్లో ఏవో నాన్ స్టిక్ గోళాలు ఆర్డర్ చేసుకోండి. అవి వచ్చిన తర్వాత అవి ట్రై చేద్దామనేసి చూసినాను, స్టవ్ మీద పెట్టినాను. అవి ఎప్పుడు కుక్ చేసినా కూడా అదేదో ప్లాస్టిక్ స్మెల్ వచ్చినట్లు అలా వస్తుంటే వద్దురా అవి వాడడం ఎందుకు, అది నాకేదో అదంతా మెల్ట్ అవుతున్నట్లు అలా స్మెల్ వస్తుంది అనమాట. సో అందుకు అవన్నీ ఎప్పటి నుంచో పక్కన పెట్టేసింటి. అవన్నీ కూడా ఈరోజు తీసుకొని వెళ్ళేసి అవి అక్కడ వేసేసి ఇవి కొత్తవి తెచ్చుకున్నాను. ఇంతకుముందు కూడా ఒకటి పెద్ద గోళం తెచ్చుకున్నాను. సో ఇంక ఇవి మీడియం సైజ్ తెచ్చుకున్నాను. సో అదనమాట. అవి కొన్ని గిన్నెలును అండ్ ఇంకా ఈ కుషన్స్ ఆ పాప బర్త్డే గిఫ్ట్ తెచ్చినాను. సో మా మర్ది కొడుకుది బర్త్డే అనమాట ఈరోజు. వాడి బర్త్డే ఎప్పుడు మిస్ అయిపోతాం మేము. వాంది మిస్ అయిపోతాము, విన్నీది కూడా మిస్ అయిపోతాం. విహాన్ చెల్లెలు. సో ఆ పాపది కూడా మిస్ అయిపోతాం. అండ్ లాస్ట్ మొన్న కూడా ఒక పాప బర్త్డే ఉందనేసి మీకు గిఫ్ట్ అన్నీ చూపించిన మా యానివర్సరీ రోజే. ఆ రోజు వెళ్ళినాము గిఫ్ట్ బర్త్డేకి. కాకపోతే ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయినాను. అందుకు వీడియో రికార్డ్ చేయలేదు. ఈరోజు ఎట్లా తిరిగి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తే ఖచ్చితంగా మీకు వీడియో రికార్డ్ చేసి పెడతాను. అండ్ మా మర్ది వాళ్ళ బాబుకి కూడా ఈరోజు అన్నాను కదా, వాడిది కూడా చిన్న వీడియో లాగా వాళ్ళు రికార్డ్ ఇలాగో అందరూ వీడియో తీస్తారు. ఇప్పుడే బయట నుంచి ఆడుకొని వచ్చినాడు, అంతా చెమట అయిపోయినాడు. ఎవరి బర్త్డే ఈరోజు?
చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. ఇంత ఈ బొమ్మ కూడా తెచ్చుకున్నారు ఈరోజు. అది యాక్చువల్లీ చిన్నోనికి వాడు ఆడుకుంటున్నాడు, హనుమాన్జీ అంట కదా అనుకున్నాడు దాన్ని. ఇలా ఆడుకుంటున్నాడు ఆ ఏనుగు మీద కూర్చొని. ఇప్పుడే బయట ఆడుకొని వచ్చినాడు. ఇంట్లో ఉంటే ఇంకెప్పుడు ఆ ఫోనే చూస్తుంటాడు అనేసి పోరా బయట అన్న వాళ్ళు వచ్చినారు అంటే వెళ్ళినాడు. ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చి ఇదిగోండి ఇలా దాని మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. వీడేమో ఇలా నవ్వుతూ ఉన్నాడు. వాడు ఆడుతుంటే ఏంది వీడేందో చేస్తున్నాడు అనేసి వాడిని చూసుకుంటూ వీడు నవ్వుతున్నాడు. ఏం చేస్తాను చిక్కు? పడే అన్న పన్నాడు చిక్కు. ఎత్తిక్కు అన్న కింద పడిపా కదా. నాలు పోసుకుంటావా? నాలు పోసుకుంటావా నువ్వు? అత్తాను అత్త ఏం చూపిల్లా? అంతా నిన్నే చూస్తున్నాడు వాడు. నీకు తీయాల ఫోటో? సరే తీస్తలే. సో ఇంకెలాగో ఈరోజు సండే కాబట్టి మధ్యాహ్నము చికెన్ తెచ్చుకున్నాము. చాలా రోజులు అయిపోయింది బిర్యానీ చేసి, అందుకు బిర్యానీ చేసుకున్నాం ఈరోజు. ఇంకా నైట్కి కూడా డిన్నర్ అదే ఉంది మాకి. సో ఇంకా బర్త్డేకి వెళ్ళేసి మంచిగా వచ్చేయడమే అంతే. నా చిక్కు బర్త్డేకి పోతున్నావా? అదేంది గిఫ్టా? హన్సిని లక్కీ అసలేమా. మీరు భద్రము దూరం ఉండండి. లక్కీ కనుపురాలే. బర్త్డే అనగానే మెయిన్ పిల్లలదే అనమాట సందడంతా. మా చీకు అయితే గంతులు వేస్తూ ఉంటాడు. చీకు అండ్ ఇంకా తెలిసిందే కదా, మా చీకు ఎక్కడికి వచ్చినా కూడా అల్లరి మాత్రం మానడనమాట. సో ఇంక ఇక్కడ పిల్లలందరినీ ఒక గ్రూప్ ఫోటో తీసేసి ఇంకా మాకు కొన్ని స్నాక్స్ పెట్టినారు, అవి తినేసి ఇంక అందరితో కొద్దిసేపు మాట్లాడేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ మా విహాన్ బర్త్డే ఊర్లో. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.